అయిపోయింది కదా వీడియోస్ పెట్టి. నా పర్సనల్గా చాలామంది ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు కానీ, నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కానీ, వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కోవాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవుతారండి. మొబైల్స్ కొనుక్కోవాలన్నా కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, లేదా హోమ్ అప్లయన్సెస్ తీసుకోవాలంటే నన్ను అడుగుతారండి. తమ్మి ఏ ప్రోడక్ట్ తీసుకుంటే బాగుంటుంది, నీకు తెలిసిన ఒకటి 2-3 చెప్తారని అని చెప్పి అడుగుతారు. సో నేనేంటంటే నేను రీసెర్చ్ చేసిన ప్రొడక్ట్స్ టాప్ 3 చెప్తానండి. ఏవైనా ఒక మూడు అనేది బెస్ట్ ఉన్నాయి చెప్తాను వాళ్ళకి. ఇంకో విషయం చెప్తానండి. సో నేను చెప్తానని కొనుక్కోకండి. ఆ 3 ప్రొడక్ట్స్కి సంబంధించి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. కొన్ని వందల వీడియోస్ వస్తాయి. సో దాన్ని బట్టి నేను చెప్తానని కాకుండా వాళ్ళ రివ్యూస్ కూడా చూడండి. వాళ్ళ రివ్యూస్ కూడా చూసిన తర్వాత నేను చెప్పిన ఈ 3 ప్రోడక్ట్లో మీ అవసరానికి మీ అనుగుణంగా మీకు సెట్ అయ్యేది మాత్రం తీసుకోండి అని చెప్తా. మీరు ముందుగా కొంచెం రీసెర్చ్ చేశారనుకోండి, ఆ ప్రోడక్ట్ గురించి మీకు కొంచెం అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఆ 3 ప్రోడక్ట్లో మీకు ఏది కావాలనేది మీరు కొనుక్కుంటారు. సో ఇట్లా చెప్తా అండి. ఎవరికైనా అట్లాగే చెప్తానండి నేను. అయితే బిఫోర్ దట్ ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు కూడా రిటర్న్ రీప్లేస్మెంట్ ఉందా లేదా చూసుకోండి. కస్టమర్ రివ్యూస్ చూసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి కొట్టినా కానీ ఆ ప్రోడక్ట్కి సంబంధించి కింద మ్యాటర్ అనేది వస్తుందండి. చాలా టాప్ వెబ్సైట్స్ కూడా ఏంటంటే వాళ్ళు రివ్యూస్ రాస్తూ ఉంటారు. సో అట్లా రీసెర్చ్ చేసిన తర్వాత కొనుక్కోమని చెప్తానండి. సో ఇప్పుడు సేమ్ అంతే అండి. నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేసినా కానీ అంతేనండి. ఆ ప్రొడక్ట్స్లో బెస్ట్ ఉన్నాయి దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. బిఫోర్ దట్ ఏంటంటే ఆ ప్రోడక్ట్ మీకు యూజ్ ఉంది, అది కంపల్సరీ ఉండాలి, ఫ్యూచర్లో కొనుక్కోవాలి అనుకుంటారు కదండి. సో అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం పర్చేజ్ చేసుకోండి. ఓకేనా అండి. తర్వాత ట్రస్టెడ్ పార్ట్నరే కదా అమ్మేవాళ్ళు ట్రస్టెడ్ పార్ట్నరే కదా చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు ప్రోడక్ట్ అనేది తీసుకొచ్చండి. నేనే కాదండి, ఎంత పెద్ద యూట్యూబర్ అయినా టెక్ ఛానల్స్ ఉన్నాయి కదండి, మన టెక్ రిలేటెడ్ ఛానల్స్లో ఎంత పెద్ద యూట్యూబర్స్ చెప్పినా కానీ ఇంత చెప్తారండి. సేమ్ ఇదే ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అయ్యేది. కాబట్టి దాన్ని బట్టి అల్టిమేట్గా మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే నేను ఇంత వివరంగా చెప్తుంది, ఫ్యూచర్లో మన ఛానల్లో ఎవరైనా జాయిన్ అయినా కానీ, సో టెలిగ్రామ్కి సంబంధించి అసలు ఆ తమ్మి దాసరి డీల్స్ తెలుగులో అసలు ఏం పోస్ట్ చేస్తున్నాడు, అసలు ఏంటి, అసలు ఆ ఛానల్ సమాచారం ఏంటంటే ఒక చిన్న వీడియో ఉంటే అది ఎప్పటికైనా వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, ఆ ఉద్దేశంతో రికార్డ్ చేసి పెడుతున్నానండి. సో నేను ఈరోజు కానీ రేపు కానీ మన టెలిగ్రామ్లో ఎలా జాయిన్ అవ్వాలనేది ఒక చిన్న వీడియో అనేది నేను షార్ట్ టైపు వీలైతే పోస్ట్ చేస్తానండి. లేదంటే నేను అప్పుడప్పుడు మధ్యలో ఏం చేస్తానంటే ఆ స్కానర్ ఉంటుంది కదా, స్కానర్ వేస్తూ ఉంటాను. అట్లా డైరెక్ట్ మీరు 1 నిమిషం అట్లా పాజ్ చేసుకొని స్కానర్ నొక్కి డైరెక్ట్ టెలిగ్రామ్లోకి వెళ్ళిపోతారు. ఎట్లాగో నేను ఒక షార్ట్ చేస్తాను కాబట్టి దాని ద్వారా కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ ఫుల్ లెంత్ వీడియో అనేది మన ఇన్స్టాగ్రామ్లో ఎట్లా జాయిన్ అవ్వాలనేది నేను వీడియో చేస్తానండి. సో ప్రస్తుతానికి చూసినట్లయితే మన ఛానల్ టెలిగ్రామ్కి సంబంధించినట్టయితే ఒక 8 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఆ 8 మంది కూడా ఎవరంటే మా ఆఫీస్ స్టాఫేనండి. మా ఆఫీస్ స్టాఫ్ ఇంకా నా పర్సనల్గా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో 1-2 ఉన్నారు. సో వాళ్ళండి. ఇప్పటిదాకా కూడా ఎవరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో నేను టెలిగ్రామ్కి సంబంధించి షార్ట్ అనేది ఈరోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మన ఇన్స్టాగ్రామ్ రీల్కి సంబంధించి చేస్తానండి. ఫుల్ లెంత్ వీడియో ఒక షార్ట్ అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.